బ్యాక్ టు న్యూస్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అనకాపల్లి జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీల్లో పోలీసులకు భారీగా నగదు పట్టుబడింది. 2,07,50,000 రూపాయల నగదును పోలీసులు సీజ్ చేశారు. 4 బ్యాగులు, ఒక గోనె సంచిలో మండపేట నుంచి ఇచ్చాపురం తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. నగదు తాలూకు ఆధారాలు సరి అయిన ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు వాహనంతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశంపై నక్కపల్లి టోల్ ప్లాజా వద్ద నుంచి మా ఉమ్మడి విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు లైవ్లో అందిస్తారు. కన్నబాబు, ఈ యొక్క నగదుకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ఆనంద్. ప్రస్తుతం ఏపీ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో మరొక 2 నెలల్లో అయితే ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే కనుక విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి విశాఖలో అనేక చోట్ల అయితే చెక్ పోస్టులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి విశాఖ అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసినటువంటి ఒక చెక్ పోస్ట్ లో సుమారుగా 2,07,50,000 రూపాయలు అయితే నగదు పోలీసులు స్వాధీనం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే కనుక ఇప్పటికే ఏపీలో అనేక ప్రాంతాల్లో అయితే ఎలక్షన్ మూవ్మెంట్ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్యాంపెయిన్స్ అయితే ఇప్పటికే కొన్ని అభ్యర్థులు అయితే తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఏర్పాటు చేసినటువంటి చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ చెక్ పోస్ట్ లో ఇప్పటికే 2,07,50,000 రూపాయలు అయితే దొరికినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేపినటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే చెక్ పోస్ట్ ఆ టోల్ గేట్ ఏదైతే ఉందో ఈ టోల్ గేట్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి చెక్ పోస్ట్ వద్దే ఈ వాహనాలన్నీ కూడా ఆపి ఆ వెహికల్స్ లో ఏమేమి ఉన్నాయి అనేది చూస్తున్నాం. మన వెనకాతల పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఉన్నారు. వాళ్ళ చెకింగ్ కూడా చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. వీళ్ళంతా కూడా స్పెషల్ బ్రాంచ్ ఏర్పాటు చేసినటువంటి టీమ్ లో కూడా ఏవైతే వెహికల్స్ ఆ విశాఖ వైపు వస్తున్నటువంటి వెహికల్స్ ప్రతి ఒక్కటి కూడా ఆఫ్ చేస్తూ ఆ వెహికల్స్ అన్నిటిని కూడా ముమ్మరంగా తనిఖీలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి నక్కపల్లి సర్కిల్ కి సంబంధించిన సిఐ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి. ప్రధానంగా నిన్న 2,07,50,000 రూపాయలు నగదు అయితే దొరకడం జరిగింది. సార్ దానికి సంబంధించిన వివరాలు ఏమున్నాయి చెప్పండి సార్. జిల్లా వ్యాప్తంగా చేస్తుంటాం రాబోయే ఎలక్షన్ పర్పస్. అదేవిధంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో టోల్ ప్లాజా దగ్గర డైలీ వెహికల్ సైకిల్ దేశంలో ఉంది. ఒక కార్ లో క్యాష్ దొరికిందండి. ఆయన ఎటువంటి ఆధారాలు క్యాష్ చీప్ చేసింది. సుమారుగా అంటే వాటికి సంబంధించి ఆధారాలు ఏమైనా చెప్తున్నారు సార్ వాళ్ళు దొరికినటువంటి 2 క్యాండిడేట్లు ఏదైనా? ఆయన అయితే మిల్లర్లో రైస్ మిల్ డబ్బులు అని చెప్పాడు, కానీ దానికి సంబంధించినటువంటి పత్రాలు లేకపోతే క్యాష్ చేసింది. సో చూడొచ్చు సుమారుగా వాళ్ళు చెప్తున్నటువంటి 2 క్యాండిడేట్స్ తో పాటు సుమారుగా 2,07,50,000 రూపాయలతో పాటు కూడా ఒక కారు అలాగే ఇద్దరిని కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళిద్దరిని కూడా ఎంక్వైరీ చేస్తే కనుక ఇదంతా కూడా వ్యాపారానికి సంబంధించినటువంటి డబ్బు అని అయితే వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా వాటికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు అయితే వాటి సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అదే విధంగా చూసుకుంటే ఇప్పటికే అనేక ప్రాంతాల్లో అయితే ఎలక్షన్స్ వేడైతే మొదలైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇప్పటికే చాలా చోట్ల క్యాండిడేట్స్ అయితే డిక్లరేషన్ చేశారు. ఈ క్యాండిడేట్ డిక్లరేషన్ చేసినటువంటి తరుణంలో ఏపీలో ఉన్నటువంటి ఓటర్స్ మీద ఈ యొక్క డబ్బు ప్రభావం చూపించబోతుందా అంటే ఖచ్చితంగా ఇలాంటి డబ్బులు దొరికినప్పుడు అయితే అది ఖచ్చితంగా అవుననే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి ఆధారాలు అయితే ఇంకా పోలీసులు అయితే వెల్లడించడానికి అయితే కొంత సమయం పెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా ఏఎస్పీ మరికొద్ది సేపట్లో అయితే తెలిపే అవకాశం కూడా ఉంది. ఆనంద్, థ్యాంక్ యూ కన్నబాబు.